వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు. చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే విధంగా వార్డుల విభజన చేస్తే భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీలు వార్డుల పేర్లు కనుమరుగయ్యే విధంగా విభజన చేశారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సైర్ చేయకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ గతంలో వార్డుల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని అధికారులకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక దగ్గర కూర్చొని వార్డుల విభజన చేయడం కాదని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబర్లతో సమావేశం పెట్టి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇదే రీతిగా అధికార పార్టీ తీరుంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లున్నాయి, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఉన్నాయని అన్నారు. చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే ప్రతిపక్షం నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు. ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రామలక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, సుధాకర్, శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తక్కువ ఉన్నాయి అక్కడ ఓటర్లు. మా వార్డు తీసుకో, 14వ వార్డు తీసుకో, నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజిటీస్గా 14వ వార్డు ఏదైతే ఉందో ఇంతకుముందు 14వ వార్డు, మరి దానికి గుల్లబడతాండ, పాలిటెక్నిక్ ఏరియా, ఏకలవ్య కాలనీ, మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు. దాదాపుగా 5,000 ఓట్లు. వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ ల్యాండ్ మార్కులు దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి. అది పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం అధికార పార్టీకి, మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఈరోజు 6 గ్యారంటీలు ఏడే అమలైనవి. రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుసు. అదేవిధంగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండ్రు. అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికారం తీసుకున్నారు. మరి 100 రోజులు అయిపోయినాయి, 15 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు కానీ ఏడ ఉన్నాయి? మీరు ప్రజల్లో మీరు రండి, మీరు ఎన్నికలు రండి, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్న 100% గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. మీరు కావున మేము ఒకటే తెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ నుండి, మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు 60 వార్డులు, ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు. అఖిల పక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ డీలిమిటేషన్ ఏదో మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఏ విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత 27/1/2025 నాడు జీవో నెంబర్ 269 ప్రకారం కార్పొరేషన్ మామూలు ఏర్పాటు జరిగింది. చాలా సంతోషం. కానీ ఈరోజు 29/5/2025 నాడు డీలిమిటేషన్ వార్డులను మన డ్యూటీపల్లి, జైనల్పూర్ కలుపుకొని 60 వార్డులు చేయడం జరిగింది. ఆ వార్డులను డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన
మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు, గతంలో కూడా 41 వార్డు ఉంటే 49 వార్డు చేసి 8 వార్డు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఏమిటని మీరు కూడా ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్లో అనుకుంటారు. మీరు 30 నుంచి 40 వార్డులని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నాలనే తాపత్రతో మీరు అధికారులు అందరు కలిసి అధికారులను కూర్చోబెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్కి పంపించి ఆ రోడ్ మ్యాప్ వార్డు వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డు వైజ్గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి. ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడ చేస్తే అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యత ఉంది. శివరాజు అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళున్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి, అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు, దాని ప్రకారం స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు. అది ప్రజలకు పంపిస్తారు. ఈరోజు వాళ్ళు అంటున్నారు 100% వాళ్ళు శాతగాక ఇస్తే అబంధాలు చేస్తున్నారు, మేము 100% గెలుస్తున్నారు. ప్రజలు ఎప్పుడు వస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు. ఖచ్చితంగా మీరైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు తులం గోల్డ్ కానీ ఇంతవరకు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు మీ ఏ ఒక్క హామీ కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ 50% చేసి చేతులు దులుపుకున్నారు. ఈరోజు మీరు పోండి ఎలక్షన్లో మీకు ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటి వరకు ఏది ఒక ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, ఫ్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది. ఆ 2 స్కీములు తప్ప మీ ఏ ఒక్క స్కీమ్ 420 హామీ ఇచ్చిండ్రు, ఒక్కటి హామీ కూడా సరి అయిన ప్రజలకు చేయలేరు. యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, వాళ్ళకి వేయలే. ఆ స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళకి వేయలే. ఇంకా చాలా స్కీములు ఉన్నాయి, ఎవరికి ఏది చేయలే. మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ విజయంతో గెలిచి మహబూబ్నగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని ఈ సందర్భం తెలియజేస్తుందా. నేను ఒకటే చెప్తున్నా, మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము, దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ వార్డు విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నపమిస్తున్నాము. ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం.